ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా పాన్ హీట్ చేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోండి. ఆ తర్వాత 2 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసి పాన్ వేడెక్కిన తర్వాత దాంట్లో వేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో అన్న మీడియం ఫ్లేమ్లో అన్న కుక్ చేసుకోండి. మరి ఓవర్గా కుక్ చేయకండి. ఊరికే అలా ఒక 1 మినిట్ అలా కుక్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం క్యారెట్ వేసి అది కూడా కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్రెంచ్ బీన్స్ వేసి అది కూడా 2 మినిట్స్ కలిపి కుక్ చేసుకోండి. టూ మినిట్స్ తర్వాత బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ పెప్పర్, అన్నీ కావాలంటే ఒక 1 స్పూన్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలా అన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేయండి. మీకు కావాలంటే వెనిగర్ కానీ సోయా సాస్, చిల్లీ సాస్ ఇవన్నీ వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఏం సాసెస్ వేయలేదు. ఊరికే సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఇప్పుడు ఒక 1 కప్ కుక్డ్ బాస్మతి రైస్ వేయండి. అలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. ఒక 1 మినిట్ బాగా టాస్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకోండి ఫ్లేమ్. ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే డిఫరెంట్ సాస్లైనా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. బట్ సాసెస్ నేను ఇక్కడ ఏమి యాడ్ చేయలేదు. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.